నేను మీకు మా నిజామాబాద్ అందగాన్ని చూపిస్తాను. ఎప్పుడైనా సరే నేను పడుకునే ఉంటాను అనమాట. పక్కా ఒక 1 hour. Guys, I'm trying my best. Me and my Sokulu while him driving on my హే గైస్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఆల్రెడీ తమిళ చూసారు కదా. సో అది మ్యాటర్ వ్లాగ్. సో ఇక్కడ ఒక చిన్న ఇంట్రో ఉంటుంది, సో అది చూసేయండి. హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ అంటున్నా నిజంగానే అరౌండ్ 7 అలా అవుతుంది అనమాట. సో అందరికి వెల్కమ్ టు సార్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే తమిళ చూస్తారు కదా ఆల్రెడీ. సో అదనమాట మా మమ్మీ వాళ్ళు చేస్తున్న లొద్ది పండగకి మేము వెళ్తున్నాము. సో నేను సాయంత్రం స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు నేను మీకు మా నిజామాబాద్ అందగాన్ని చూపిస్తాను. వద్దట, రెడీగా ఉన్నాడు కానీ వద్దట. క్లియర్గా మళ్ళీ వెళ్ళాక చూపిస్తా. సో అదనమాట ఈ వ్లాగ్. సో ఇప్పుడు బేసిక్గా కార్లో మార్నింగ్ ట్రావెల్ చేస్తున్నా కానీ ఎప్పుడైనా సరే నేను పడుకునే ఉంటాను అనమాట. పక్కా ఒక 1 hour, ½ an hour అయినా పడుకుంటా. బట్ ఈ జర్నీలో నేను ఛాలెంజ్ పెట్టుకున్నా. నవ్వుతున్నాడు ఆల్రెడీ, అబ్బో అన్నట్టు. పడుకోకుండా సాయిని ఎంటర్టైన్ చేయాలి అని ఫిక్స్ అయినా అనమాట. ఎప్పుడు మా మమ్మీ కానీ అత్తయ్య ఎవరైనా పడుకోకు, పక్కన కూర్చుంటావు కదా, పడుకోకు అంటారు. బట్ మా హస్బెండ్ చాలా ధైర్యంగా నువ్వు పడుకో నేను వెళ్తా అన్నట్టు చెప్తాడనమాట. సో అది జరగబోతుంది ఇప్పుడు. సో నేను పడుకుంటానా లేదా అనేది ఈ జర్నీలో మీరు చూడండి. సో అక్కడ వరకు ఈ వ్లాగ్ ఫనీగా చేద్దాం అనుకుంటున్నా. సో ఎలా ఫనీగా అవుతుందో లేదో లెట్స్ సీ. పడుకుంటే మాత్రం తిట్టుకోకండి, కొంచెంసేపే పడుకున్నా. ఎందుకంటే మేము మార్నింగ్ లేచాము, నైట్ లేట్ అయింది. సో అలా రీజన్స్. అది నిద్ర ప్రియులకి అర్థమవుతుంది ఆ బాధ ఏంటో. ఇప్పుడు సో నేను హెడ్ బాత్స్ వల్ల కోల్డ్ అయిందనమాట అది. సో జస్ట్ మేము ఇప్పుడు ఇలా నిర్మల్ వెళ్తున్నాం అనమాట. చాలానే టైం పడుతుంది. సో ఎలా మేము కార్ జర్నీ ఎలా చేయబోతున్నామో ఈ బ్లాగ్లో చూపిస్తా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వీడియోని ఎండ్ వరకు చూసి స్కిప్ చేయకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. అండ్ దిస్ ఈస్ మై ఫిట్. సో దీన్ని నా ఫిట్ చెక్ అది నేను మళ్ళీ క్లియర్గా చూపిస్తా. నాకు బ్లాక్ అండ్ రెడ్ చాలా బాగా నచ్చింది అనమాట. చాలా డేస్కి ఈ కాంబినేషన్ ఇలా వేసుకున్నా. అసలు వెదర్ ఈ టైంకి ఎంత అంటే చల్ల ఉంది కానీ స్కై చాలా బాగుంది. మీకు కొంచెం చూపిస్తా చూడండి. అసలు ఎప్పుడైనా ఇలాంటి ఎర్లీ మార్నింగ్స్ ట్రావెల్స్ ఉంటే అస్సలు మిస్ అవ్వద్దు. వ్యూ చూపించమంటున్నాడు చూడండి, బాగుంది కదా. ఇంత సైక్లింగ్ వచ్చింది కానీ ఒక్కసారి సైక్లింగ్ చేసింది లేదు ఇప్పటికి. ఈవెన్ వాకింగ్ కూడా చేయలేదు కదా మనం. మంచి ఎర్లీ మార్నింగ్స్ ఇక్కడ రావాలి కోరుకుంటున్నాం. సో అది గైస్ ఈ వీడియో అయితే. సో మార్నింగ్స్ చాలా బాగుండే. అసలు సన్ రైజ్ టైంకి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా. సో నేను అలా కొన్ని చాలా పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేసుకున్నా. సో అలా ఎర్లీ మార్నింగ్ 6:30 అనుకోండి మేము స్టార్ట్ అయింది. అసలు సూపర్గా అనిపించింది. సో కంటిన్యూ చేసేద్దాం వ్లాగ్. సో నేను అక్కడక్కడ మాట్లాడితే వాయిస్ ఉంటుందన్నమాట. గైస్ నైట్ లేట్ అయిందని చెప్పాను కదా, ఎందుకు లేట్ అయిందని చెప్తా. నువ్వు నాకు నచ్చావా, నువ్వంటే నాకు ఇష్టం. తరుణ్ ఆర్తి అగర్వాల్ మూవీ ఏంటో ఒక రీల్ చూసి మూవీ చూద్దామని వెళ్ళాను అనమాట. యూట్యూబ్లో చూసాను మళ్ళీ మూవీ. అవును, ఇట్లా యూట్యూబ్లో చూసే వాళ్ళు కూడా ఉంటారు. మీలో కూడా ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. మూవీస్ బాగుంటాయి పాతవి. సో ఇప్పుడు కార్లో కూడా అవే పెడుతున్నాను అనమాట. సో సాయి అడుగుతుంది తినండి పాత పాటలు ఏంటో సడన్గా ఓల్డ్కి వెళ్ళిపోయినా అనమాట. బాగున్నాయి సాంగ్స్, కొన్ని బాగుంటాయి కదా. సో అలా చూడ అన్నీ అవే వింటున్నా. సో అలా నైట్ కొంచెం లేట్ అయిందనమాట పడుకోవడం. బట్ ఎర్లీగానే లేచి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ నేను ఇంకా ఫుల్ ఆ సాంగ్స్ వింటూ అయితే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. అండ్ గైస్ సన్ రైజ్ టైమ్స్ అయితే అసలు
చాలా చాలా బాగుంటాయి. అండ్ ఆల్మోస్ట్ మేము స్టార్ట్ అయ్యాక అప్పటికి ఇంకా సన్ రైజ్ అవుతుంది అప్పుడే. సో ఇంకా మేము ఆల్మోస్ట్ ఇంకా ఫ్లైఓవర్స్ అలా ఎక్కేసరికి ఆల్రెడీ సన్ వచ్చేసాడు. సో సూపర్గా ఉండే అవన్నమాట వెదర్ అవన్నీ. సో ఇంకా ఆ టైంలో నేను ఫుల్ సన్ కిస్డ్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకున్నాను అనమాట. సో అదే ఇక్కడ చెప్తున్నాను. ఆ ఎగ్జైట్మెంట్ ఏంటో ఇంకా పిచ్చి ఉంటుంది కదా కొందరికి, అలా అనమాట. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మేము సిటీ దాటేలోపు ఎంత టైం అయిపోతుందో చూడాలి. అయితే గైస్ ఇక్కడ నేను చెప్పాలి ఒకటి, ఇంత సన్ వచ్చింది కదా, అసలు మేము అరౌండ్ సుచిత్ర క్రాస్ అయ్యే టైంకి మొత్తం ఇలా స్నో అంటే స్నో అంటే తిడతారేమో ఫాగ్ అనమాట. సో అసలు నేను ఫస్ట్ థింగ్ ఇది సుచిత్ర కుంపల్లి నేను గుర్తుపట్టలేకపోయినా, మొత్తం ఇలా ఫాగ్తో అంతా కవర్ అయిపోయింది. అక్కడ ఇంకా ఏ చెట్టు రోడ్డు ఏం కనిపించట్లే అనమాట. షాక్ అయ్యా. అటు కేపీహెచ్బి సైడ్ ఏమో అంత సన్ వచ్చాడు, మరి ఇక్కడ ఏంటి ఇలా అని. సో కొద్దిసేపు నేను అసలు ఇది నిజమేనా, ఫస్ట్ థింగ్ నేను ఇది డస్ట్ అనుకున్నా. తర్వాత వెళ్తూ ఉంటే లేదు ఇది ఫాగే. మొత్తం గ్లాసెస్ అన్నిటికీ మంచు పడడం అంటే లైక్ ఇలా మొత్తం కవర్ అయిపోవడం స్టార్ట్ అయింది. సో అప్పుడు ఫిక్స్ అయ్యా అనమాట, ఓకే ఇది మా ఫాగా, అసలు ఏంట్రా బాబు ఇలా ఉంది అనిపించింది. బాగుంది, లైక్ మన హైదరాబాద్లో ఇలా చూడడం ఫస్ట్ టైం నేను బేసికలీ. సో ఇట్స్ గుడ్. చూడండి మీరు కూడా లైవ్. కాశ్మీర్ గైస్, సీరియస్లీ 60,000 హైట్ లో ఉన్నాం మేము ఇప్పుడు. అసలు మొత్తం మంచు. నేను ఫస్ట్ టైం హైదరాబాద్ ఇట్లా చూడడం, అంటే అందరూ చూసుండొచ్చు. అసలు నేను చూడలేకపోతున్నా ఇదంతా. చూడండి అంతా చల్లగా ఉందంటే ఎవ్రీబడి ఆర్ లైక్ ఇండికేటర్స్ వేసుకొని ఇది గైస్ మేము తీసిన బ్యూటిఫుల్ వ్యూ అనమాట. సో ఇంకా మా సాయి అయితే కాశ్మీర్ వెళ్ళిపోయామన్నట్టు ఫీల్ అయ్యాడు. అండ్ ట్రావెల్లో ఇలా మంచి ప్లేసెస్ ఉంటే చాలా బాగుంటుంది కదా ఇలా టచ్ చేస్తే. ఇప్పుడైతే జర్నీ కంటిన్యూ చేద్దాం గైస్. కొంచెం నాకు మెల్లిమెల్లిగా కళ్ళు మూతలు పడబోతున్నాయి, బట్ నో, మా సాయికి కూడా నిద్ర వస్తుందంట. అయితే ఏం సాంగ్ పెట్టుకుంటారు సార్? రోజా ఇంకా నిద్ర వస్తుంది కదా, మీరే చెప్పండి. పక్కనే లారిపోతుంది, నాకు చాలా భయం. ఇంకా మేమైతే హైవే అయితే ఎక్కేసామన్నమాట. కొంచెం నిద్ర వచ్చిన ఫీలింగ్ అనిపించింది, బట్ నో, ఇంకా మా సాయి సాంగ్స్ అలా కొంచెం సతాయిస్తూ మాట్లాడనమాట. అండ్ ఇంకా కొంచెం హైవే వ్యూ కూడా ఎంజాయ్ చేద్దామని చెప్పి ఇంకా చూస్తూ ఉన్నాం. మీకు కూడా చూపిస్తున్నా, సో చూసేయండి. సో అలా మా సాయి సాంగ్స్ వింటూ అప్పుడప్పుడు ఆ హిడెన్ టాలెంట్ని బయటికి తీస్తాడనమాట. అలా పాడుతూ ఉంటే ఇంకా నిద్ర అసలు కొంచెం సేపు అసలు పట్టలేదు. సో ఇంకా ఏదైనా మాట్లాడదాం ఫన్నీగా అని ట్రై చేశాను, బట్ మా ఆయన ఫుల్ కెమెరా షై. నేను చాలా ట్రై చేస్తా, ఏం కాదు రా అని, బట్ ఇన్ని ఇయర్స్ అవుతున్నా కూడా ఇంకా మా ఆయన కెమెరాకి రాడనమాట. సో మీరు అడ్జస్ట్ అవ్వండి. సో అందుకే నేను ఇంకా పడుకోవట్లే చూడు అన్నట్టు ఇంకా నేనే కొంచెం వ్లాగ్ తీద్దామన్నట్టు అలా పెట్టి కొన్ని మాట్లాడి పాట పాడు అన్నట్టు నేను ట్రై చేశాను, బట్ హిడ్డెంట్. అది తెలిసిందే, ఇంకా నా కష్టాలు చూడండి.
సో అలా కొంచెం ఇలా యాపిల్ తింటూ ఫోన్ వాడుతూ కొంచెం ఆవలిస్తూ అలా హాఫ్ జర్నీ అయితే కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ మేము బిక్నూర్ వరకు అయితే వచ్చేసామన్నమాట. ఇంకొక 1 hour అనుకోండి. సో ఇంకా ఆ లోపు అసలు నేను మార్నింగ్ ఇంకా అసలు డైరెక్ట్ ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట. ఈవెన్ నేను మాయిశ్చరైజర్ కూడా ఫేస్కి పెట్టుకోలేదు. సో కార్ ఎప్పుడు నేను ఇట్లా లేట్ అయితే ఏదైనా ట్రావెల్స్ ఉంటే నేను కార్లోనే రెడీ అవుతాను అనమాట. సో అలా ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నా. బట్ గైస్ నమ్మండి అస్సలు ఇంట్రెస్ట్ లేకుండే. ఈవెన్ సన్ స్క్రీన్ పెట్టుకోవడానికి కూడా ఎండ ఉంటుంది అని కూడా నేను ఇంక ఇంటికి వెళ్ళాక అన్నట్టు ఏం రెడీ అవ్వలేదు. సో ఇంకా బ్యాగ్లో చదువుతుంటే కిట్ క్యాట్ దొరికింది. సో అలా కొంచెం కిట్ క్యాట్ బ్రేక్. Let's have Kit Kat break. ఇక్కడ 50 రూపాయలు ఆపిల్ తిన్నావు, 10 రూపాయలు కిట్ క్యాట్ ఇస్తలేవు. 50 రూపాయలు ఆపిల్ తినాలట. అలా కొంచెం కిట్ క్యాట్ బ్రేక్ అయ్యాక సో నాకు నెయిల్స్ అనిపించింది అనమాట. సో అందుకే కొంచెం ఇంకా రిమూవర్తో క్లీన్ చేసుకొని కార్లో ఇంకేం చేయాలి చెప్పండి. ఆయన ఏం చేద్దాం ఏం మాట్లాడదామన్నా మాట్లాడట్లేడు. ఇంకా డ్రైవింగ్ చేస్తుండు కదా, ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ఇంకా సరే నా పని నేను చేసుకుందాం, ఎక్కడికి మనం నిద్రని డైవర్ట్ చేయాలి అని ఫిక్స్ అయ్యా అనమాట. సో అందుకే ఇంకా కార్లో రిమూవ్ చేసేసుకొని ఇంకా కొంచెం లైట్గా ఒక హ్యాండ్కి నెయిల్ పాలిష్ అలా వేసుకున్నాను అనమాట. సో అది ఇక్కడ పెడతా చూసి కొంచెం చూసా అడ్మైర్ చేయొచ్చు. సో ఫైనల్లీ డన్ గైస్. సో నెయిల్ పాలిష్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఒక్క హ్యాండ్కి కుదిరింది. నార్మల్గా ఇంట్లోనే రైట్ హ్యాండ్కి కష్టము, ఇంకా కార్లో రైట్ హ్యాండ్ ఎందుకు రిస్క్ అని చెప్పి ఒక హ్యాండ్కి అయితే పెట్టేసుకున్నా. ఇంకా సాంగ్ బాగుందని చెప్పి అలా కొంచెం డాన్స్ అలా నేనే వైబ్ అయ్యా అనమాట. ఏం చేద్దాం ఇంకా పక్కనైనా వైబ్ చేయకపోతే. సో ఇంకా మీన్ వైల్ నేను ఇలా అలా కొన్ని పిక్చర్స్ బాగుంది ఇట్లా అని ఇంక అన్ని చేసుకుంటుంటే సాయి ఇన్నో ఫీలింగ్ ఇక్కడ క్లిప్ పెడతా చూసేయండి. పక్కవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అదనమాట. సో మీరు అలానే ఫీల్ అయ్యారా? సో ఫీల్ అయ్యి ఉంటే లెట్ మీ నో ఇన్ కమెంట్స్, బట్ నాట్ లైక్ దాట్. చాలా చక్కగా డ్రైవింగ్ చేసుకున్నాడు. నేను వ్యూ వెదర్ అండ్ మంచిగా రోడ్ ట్రిప్ని అలా ఎంజాయ్ చేస్తాను. సో ఇంకా ఎప్పుడు నన్ను ఏం చూస్తారు, కొంచెం ఈ రోడ్ చెట్లు గ్రీనరీ కూడా చూడండి అని చెప్పి కెమెరాని అటువైపు తిప్పాను అనమాట. చాలా బాగుంది. సో ఇంకా ఆల్మోస్ట్ నిజామాబాద్ అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇంకా బాల్కొండ ఆర్మూర్ సైడ్ అనమాట. చాలా గ్రీనరీ తోటలు చాలా బాగున్నాయి కదా. సో అది కూడా మీకు చూద్దామని చెప్పి ఇలా ఒక క్లిప్ అయితే వేసేసాను. సో డన్, ఆల్మోస్ట్ డన్. సో ఐఎమ్ అబ్సెస్డ్ లిటరలీ విత్ మై అవుట్ఫిట్ ఆన్ దట్ డే. ఆ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా చాలా నచ్చింది నాకైతే స్పెషల్లీ. సో ఇంకా సెల్ఫ్ అబ్సెషన్ అయితే ఉండాలి ఎవరికైనా సరే. సో ఇంకా ఫుల్ పిక్చర్స్ వీడియోస్ అలా తీసేసుకునే లోపే మా ఊరు వచ్చేసింది. సో ఫైనల్లీ మేమైతే ఎంటర్ అయిపోయామన్నమాట. సో మా ఊరు వైబ్స్ అనమాట ఇవన్నీ. సో ఇంకా రాలేదు, జస్ట్ ఇంకొక 2-3 minutesలో వస్తుంది. ఆ లోపే ఇక్కడ మా కోత అయితే కాల్ చేసింది అనమాట. సో మా క్యూట్ చిందు పాప అయితే ఆఫ్టర్ లాంగ్ నా వ్లాగ్లోకి వచ్చేసింది. సో దీని వీడియో కూడా త్వరలో పెట్టాలి, లేకపోతే చంపేస్తుంది నన్ను. సో ఇంకా ఎంటర్ అయిపోతున్నాము. సో ఇంకా అప్పుడే వాళ్ళకి నైట్ అనమాట. సో ఇంకా పడుకుంటున్నా అని చెప్పి అలా కాల్ చేసింది. ఇక్కడ పెట్టండి గైస్, కనిపిస్తుందా మా కోతి, మా చికాగో కోతి. సో ఇది మా ఊరు పల్లెటూరు, దీని తీరే అమ్మ తీరు. సో గైస్ ఫైనలీ మా ఊరికైతే వచ్చేసాము. సో ఇదన్నమాట నో స్లీపింగ్ ఛాలెంజ్ ఇన్ కార్ జర్నీ. ఫైనలీ నేను సక్సెస్ అయిపోయాను. సో మీరే చెప్పండి సక్సెస్ అయ్యానో లేదో. బట్ ఎప్పుడైనా మీరు డ్రైవింగ్ చేస్తూ పక్కన కూర్చునే వాళ్ళంటే అసలు పడుకోకండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ నేను చేశాను కాబట్టి. సో అది ఇక్కడికి అయిపోతుంది. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అది అనేది నేను ఒక చిన్న గ్లిమ్స్గా ఇక్కడ పెడతాను. అండ్ మళ్ళీ ఈ కంటిన్యూషన్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఆయన ఎప్పుడు చూపించలేదు కదా. సో ఇదే మా ఇల్లు అనమాట. హాయ్ చెప్పే, ఇట్లా గాయస్. టెంపుల్ అనమాట. సో అక్కడంతా చేసేది గైస్. నేను మేకప్ ఏంటంటే నవ్వుతున్నా. వాళ్ళు మళ్ళీ తెచ్చి
Guys, ఇక్కడ కొంచెం ఏం తాగుతున్నావు పిన్ని?